హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ ఆఫ్ సంగమేశ్వరం టెంపుల్. ఈ కథ స్కంద పురాణంలో నుండి తీసుకోబడింది. కౌరవులు పాండవులని జూదంలో ఓడించారు. పాండవులు అరణ్యాలకు వెళ్ళినప్పుడు శ్రీశైల మల్లన్న ప్రతిష్ఠ అనంతరం ఈ క్షేత్రానికి వస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆజ్ఞ మేరకు పాండవులు శివలింగాన్ని ప్రతిష్ఠించమంటారు. దానికై భీముణ్ణి కాశీ క్షేత్రం నుంచి శివలింగాన్ని తీసుకురమ్మన్నాడు శ్రీకృష్ణుడు. భీముడు ఆలస్యంగా రావడంతో శ్రీకృష్ణుడు ప్రతిష్ఠ సమయం మించిపోతుందని వేప చెట్టు ముద్దును శివలింగంగా ప్రతిష్ఠ. అప్పుడే వచ్చిన భీముడు కోపంతో తెచ్చిన శివలింగాన్ని విసిరేస్తాడు. అవే సిద్ధేశ్వరం, మల్లేశ్వరం, కపిలేశ్వరం, సోమేశ్వరం, సంగమేశ్వరంగా పిలువబడుతుంది. ఇక్కడ శివలింగాన్ని భీమలింగంగా పిలువబడుతున్నది. అదీ కాక ఇక్కడ 7 నదుల సంగమం వలన ఈ క్షేత్రానికి సంగమేశ్వరంగా పేరు వచ్చింది. ఇక్కడ కలిసే నదులు కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలపారిణి, భీమరథి, భవనాశినిగా ఉన్నాయి. ఇందులో 6 నదులు స్త్రీ పేరుతో, ఒక నది పురుష పేరుతో పిలువబడుతున్నాయి. 6 నదులు పశ్చిమ నుంచి తూర్పు దిక్కుకు, ఒక నది తూర్పు నుంచి పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తుంది. ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. సంవత్సరం మొత్తంలో ఈ గుడి 4 నెలలు మాత్రమే కనపడుతుంది. మిగతా నెలలన్నీ నదిలో మునిగి ఉంటుంది. ఈ నది శ్రీశైల క్షేత్రం అయిన జ్యోతిర్లింగం వైపు ప్రవహిస్తుంది. తరువాత సముద్రంలో కలుస్తుంది. 1980లో శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత ఈ ఆలయం పూర్తిగా నీటిలో 23 సంవత్సరాలుగా మునిగి ఉంటుంది. 2003లో నీటి మట్టం తగ్గడంతో మళ్ళీ ఈ ఆలయం బయటపడింది. ఈ ప్రాంతంలో విశ్వామిత్రుడు గృహలో తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం 1000 ఏళ్లుగా నదిలో మునిగి ఉన్నా కూడా చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. ఈ ఆలయంలో భీమలింగ దర్శనం తర్వాతే ఈ వేపలింగాన్ని దర్శించుకోవాలని భక్తులు ఇక్కడ నమ్ముతారు. ఆలయం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బార్డర్లో ఉంటుంది. అలాగే నంద్యాలకు 90 కిలోమీటర్లు, శ్రీశైలంకి 150 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. Please do like the video, share the video and subscribe the video for more content. Thank you. Signing off.